యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. మే 21వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యము. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెనని చెప్పెను. మత్తయి సువార్త 20:28. అవును క్రీస్తునందు ప్రియులారా, క్రీస్తు యేసు తన్ను తానే మన కొరకు సమర్పించుకొనెను. క్రీస్తు యేసునకు కలిగి ఉన్న ఈ మనస్సు మీరుడు కలిగి ఉండడని ఈ వాక్యం సెలవిస్తుంది. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొనెను. తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఎంతగా అంటే శిలువ మరణము పొందునంతగా తగ్గించుకొనెను. క్రీస్తు తాను అప్పగింపబడినటువంటి ముందు రోజు రాత్రి భోజన పంక్తి నుండి లేచి తన పై వస్త్రములను అవతల పెట్టివేసి తువాలు తీసి నడుము కట్టుకొని పల్లెములో నీళ్లు తీసి శిష్యుల పాదములను కడిగి తన దగ్గరనున్న తువాలుతో తుడుచుటకు మొదలుపెట్టెను. ఇట్లు చేయుచు తన్ను తాను తగ్గించుకొనెను. మనము కూడా ఈ లోకానికి క్రీస్తును పోలిన తగ్గింపు తత్వం కలిగి ఉండాలి. అట్టి హృదయం మనందరికీ దేవుడు ఈ దినాన దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.